జీవితంలో నేను ఈరోజు ఈ బైబిల్ చేత పట్టుకొని ప్రియులరా క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నానంటే నేనంతా తెలివి తక్కువ వాడినో ఏదో ఆకర్షిస్తున్నాయి అట్రాక్ట్ అయిపోయి ఈ క్రైస్తవ్యంలోనికి వచ్చేసాను అనుకుంటావు కదా. కాదు. ఒక్కసారి నా జీవిత సాక్ష్యం విను. నాది విజయనగరం జిల్లా చింతలవలస అనే ఒక ప్రియులారా ప్రాంతం, డెంకాడ మండలం, 5th APSP 5వ బెటాలియన్ పోలీస్ కోర్ట్స్లో 4వ ఇల్లు 46వ ఇంటిలో ఉండేవాడిని. అప్పుడు నేను కాలేజ్ చదువుకుంటున్నాను, మా విజయనగర పట్టణంలో ఉన్న మహారాజా కాలేజ్. ఆ సమయం దాదాపు 1.5 సంవత్సరాలు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జీవించాను. ఈ బైబిలే అంటే నేను క్లుప్తంగా నా చిన్నపాటి సాక్ష్యం చెప్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క బైబిల్ని నాకు ఒక సహోదరి మా ఇంటి ప్రక్కనే ఉన్న, అఫ్కోర్స్ వారు RCM క్రిస్టియను, ఆమె ప్రభువుని నమ్ముకున్న ఆ జీవితంలో యవనస్తుడిగా నేను చెడిపోతున్నాను. నాతో ఉన్న మరొక 6 యవనస్తులు చెడిపోతున్నామని ముందుగా నాకు యేసును గూర్చి చెబితే వినేవాడిని కాదు. ఆ తర్వాత పైనుండి సహాయం అనే పుస్తకాలు ఆమె ఇచ్చింది, తీసుకోలేదు. ఆ తదుపరి క్రొత్త నిబంధన బైబిల్ ఇచ్చింది, దాన్ని చించి ఆమె ముఖం మీద కొట్టాను. ఎందుకు చించి ఆమె ముఖం మీద కొట్టానంటే మరొక్కసారి ఇలాంటి పుస్తకం నాకు తెచ్చి ఇవ్వకూడదని. అయినా ఇంకా ఉండలేక క్రైస్తవ నిరీక్షణ అంటే ఇలాగే ఉంటుందేమో, ఇలాంటి బైబిల్ తెచ్చి ఇచ్చింది. ఆమెకి భర్త, 3 పిల్లలు ఉన్నారు. ఆమె ప్రసవ సమయంలో దేవదూత ప్రత్యక్షమై ఆమె కాన్పు కొరకు ప్రియులారా స్వస్థపరిచి నీకేం ఇబ్బంది లేదు, నువ్వు సంతానాన్ని కంటావని, మొదటి సంతానంలో లేటు ఏమంటారంటే లేటు ప్రెగ్నెన్సీ అంటే లేటు సంతానం అన్నమాట. అందుకని ఆమె దేవుడిని నమ్ముకుంది. ఆ హాస్పిటల్లో ప్రభు కనబడి ఆమెతో మాట్లాడినప్పుడు నేను వినేవాడిని కాదు. ఈ క్రైస్తవులందరూ ఇలాగే చెప్తారులే అని. ఇక నాకు ఈమె జీవితంలో యేసును గూర్చి చెప్పకూడదు, ఆమె ఏ పుస్తకము నాకు ఇవ్వకూడదని అప్పటికి నేను సిగరెట్లు కాలుస్తున్నాను, మందు తాగుతున్నాను. కాలేజీ స్టూడెంట్స్మి, మా ఎంజాయ్మెంట్ ఎవరు వద్దంటారు? సో ఆ ఎంజాయ్మెంట్లో జోబులో నుంచి అగ్గిపెట్టి తీసి ఆ బైబిల్ని కాల్చాను. కాలుతూ ఉన్నటువంటి బైబిల్ని చూసి లాక్కుంది, ఆ అగ్గిని ఆర్పుకుంది. ఇంకా ఆ రోజు నుంచి నాకు దేవుడి గురించి చెప్పడం కానీ ఆ సంబంధమైనటువంటి పుస్తకాలు ఇవ్వడం కానీ లేదు. అయిపోయింది. ఒకరోజు రాత్రి ప్రియులారా 11:30 ప్రాంతంలో ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది. నేను మేడ మీద ఉంటాను, అంటే అది డబుల్ క్వార్టర్స్ అనమాట. మేడ మీద పండుకుంటాం, చదువుకొని పండుకుంటాం. స్వరం వినబడుతుంది. ఏంటా స్వరమా అని వినడానికి ఆశపడ్డాను. దేవుడున్నాడు అని వినబడుతుంది. అఫ్కోర్స్ నా స్నేహితులు నా చుట్టుప్రక్కల లైన్లోనే ఉంటారు కనుక రాత్రి వీళ్ళకి నిద్ర పట్టక నన్ను ఆట ఆడించుతున్నారేమో అని చెప్పి నేను లేచి ఆ మేడ మీద ఈ మేడ మీద నా ఫ్రెండ్సేనేమో ఒకవేళ తిరిగాడుతున్నారేమో అని కామెంట్స్ చేస్తున్నారేమోనని లేచి అటు ఇటు తిరిగాడుతున్నాను. అది పోలీస్ క్వార్టర్స్, రాత్రి 10 దాటితే నిర్మానుష్యంగా ఉంటుంది. చిన్నపాటి శబ్దం అయినా అందరికీ వినబడుతుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి పండుకున్నాను. ఆకాశ నక్షత్రాల్ని లెక్క పెడుతున్నాను. లెక్కించడం నాకు శక్యం కావట్లేదు, చేతన అవ్వట్లే. నేను మ్యాథ్స్ స్టూడెంట్ని. 100కి 100, 50కి 50, 150కి 150 తెచ్చుకోగలిగిన తెలివితేటలు నా దగ్గర ఉన్నాయి. చూసి రాసే జీవితం మా తాత దగ్గర నుంచి మాకు అలవాట్లేదు. మా కష్టపడి చదువుకొని రాస్తాం ఎగ్జామ్, అది మా అలవాటు. సేవలో కూడా నాకు అదే అలవాటు వచ్చింది. సో దేవుని సన్నిధిలో మరలా అదే స్వరం వినబడుతుంది.
ఏమని? దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆ మధ్యనే నేను చేయి కోసుకొని రక్తంతో సంతకం చేశాను, దేవుడు లేడు, నాస్తికత్వమే కరెక్ట్. అప్పటి వరకు మంచి ప్రియులరా పూజలు చేసుకొని దేవతారాధన చేసినటువంటి వ్యక్తిని నేను. అయితే ఎంత వ్రతం చేసినా వ్రతం చెడ్డది, కానీ నాలో మార్పు రాలేదు, నాకున్న ఆశ తీరలేదు. అందుకని నేను కమ్యూనిజానికి అలవాటు పడ్డాను. ఈ స్వరం ఎప్పుడైతే వినబడుతుందో చాలా కోపం వచ్చింది. మామూలుగా రాలే. ప్రతి ఓడికి అలవాటు అయిపోయింది మతంలో ఉన్నాడని. ఆ ఉన్నవాడు ఎవడో కనబడవచ్చు కదా అన్నానండి. అది నేను చేసిన పొరపాటు. ఈరోజు మీ పులిపీఠం దగ్గర నిలబడడానికి కర్మ. నిజమా? లేకపోతే నేను క్రైస్తవుడినవును. నేను అన్న ఆ మాటే ప్రతి వాడికి అలవాటు అయిపోయింది. ఉన్నానని చెప్పడము. ఉన్నవాడు ఎవడో కనబడొచ్చుగా. ఇంకో పదం గట్టిగా వాడాను, కనబడి ఆడొచ్చుగా. యేసుప్రభుకు తెలుగు వస్తుందని నాకు తెలియదు. యేసుప్రభుకి తెలుగు వస్తుందని నాకు తెలియదు. ఆయన ఇశ్రాయేలు దేవుడు కదా, ఇశ్రాయేల్ దేశంలో ఉంటాడు, అరబిక్ మాట్లాడతాడు, మనకెందుకులే అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది అన్ని భాషలకు పితామహుడు ఆయనేనని. అది నేను ఎక్కడికి పోయినా ఈ సాక్ష్యం చెప్పకుండా ఉండలేను. ఎందుకు క్రైస్తవుడిని అయ్యానో చెప్పాలి కదా. యవన ప్రాయం కనుక ఏ ఆడపిల్ల అయినా నన్ను మార్చేసిందేమో అని కొంతమందికి ఆలోచన. నిరుద్యోగ సమస్యల్లో ఉన్న యవనస్తులు, నేను ఓసీ క్యాండిడేట్నండి, నాకు ఉద్యోగం అంత త్వరగా రాదు. ఉద్యోగం రావాలంటే నేను 97% ఉండాలి, తప్పదు. అది కూడా ఇంకా ముందుకు చదవాలి. ప్రియులారా, ఆ ఉన్నవాడెవడో కనబడొచ్చు కదా అని అన్నానండి. ఇంకా నా మాట పూర్తవలేదు. ఆకాశం నుంచి కలువరి సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు వారు వచ్చి నేరుగా నా ముందు, నేను నీ దేవుడను అన్నాడు. చూడండి, నా తెలివితేటలకు జోహార్. నువ్వు వచ్చావుగా, నా ఫ్రెండ్స్లో వెంకటరత్నం అని ఒకడు ఉన్నాడు, ఈ లైన్లో చివరిని, ఆ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాను. మీకు అర్థం కావట్లేదా? నా 7 స్నేహితుల్లో ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడు క్రిస్టియను, వాడు క్రిస్మస్కే చర్చికి వెళ్తాడు, ఈస్టర్కి కూడా వెళ్ళాడు. వాడు ఇప్పుడు లేడు, చనిపోయాడు. 7 ఫ్రెండ్స్ లేరు, ఉంటే ఒకడు ఉన్నాడు, ఆయన నేనే. ప్రభువుని నమ్ముకున్నాడు కనుకున్నాను. దాని గురించి ఏం గట్టిగా చప్పట్లు కొట్టకండి. ప్రభువుని నమ్మకపోతే నేను కూడా అలాగే ఆ వారి మార్గంలోనే జీవించేవాడిని. యేసు ప్రభుకే చెప్పాను, నా ఫ్రెండ్స్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు వెంకటరత్నం, వాళ్ళ అమ్మ నాన్నలు చర్చికి వెళ్తారు, ఆ ఇంటికి నువ్వు వెళ్ళిపో, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళిపోతే నిన్ను బాగా వాళ్ళు ఏం చేసుకుంటారు, చూసుకుంటారు. ఆయన అన్నాడు, నేను నీ తండ్రిని అన్నాడు. నా వాయిస్ మోకపోయింది. ఈయన ముందేమో దేవుడిని అన్నాడు, రెండవ మాట ఏమన్నాడు, నేను నీ తండ్రిని అన్నాడు. నాకు నాన్న లేడు, నాకు అమ్మ లేదు, ప్రతి రాత్రి ఏడుస్తున్నాను అన్న ఈ నా మనసులో ఉన్న ఆ బాధ, ఈయన నిజంగా దేవుడు కాకపోతే ఎందుకు అలా అంటాడు? ఎందుకంటే ఆలోచన సరళి ప్రతి మనిషికి ఉంటుంది కదండి. నాకు నేను ఆలోచించుకోవచ్చు, మీకు మీరు ఆలోచించుకోవచ్చు కదా. నీ ఆలోచన నా ఆలోచన ఇతరులు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అంతేగా నువ్వు చెప్పింది నేను అనాలా? దాన్ని మతం ఎక్కువైపోతే అలాగ మాట్లాడతారు. నేను ఆలోచన మొదలుపెట్టాను, నాకు నాన్న లేడు, అమ్మ లేదు, చిన్ననాటి నుంచే
ఆ ఆ భ్రాంతి, ఆ భావన నాలో వచ్చినప్పుడల్లా ఏడుస్తుంటాను. నాకు నాన్న లేడు, అమ్మ లేదు అన్న సంగతి ఎవరో నాకు తెలియని ఒక యేసుక్రీస్తు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు కాకపోతే ఇన్ని విషయాలు ఆయనకి ఎలాగా తెలుసు? అప్పుడు నమస్కారం పెట్టి శిరస్సు వంచానండి. ఆ మూడవ మాట, ఇదంతా క్షణాల్లో జరిగిపోతున్న సన్నివేశం, మీకు చెప్పినంతసేపు కూడా ఉండకపోవచ్చు. నీ పాపములు క్షమిస్తున్నానని చెప్పినప్పుడు ఆ రక్తం నా మీద ఒలుకుతూ ఉంది. నేను కల్లో చూడలేదు. యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యం పౌలు గారు మాట్లాడతాడు, నేను ప్రభువుని చూచి తిని. మరియ మాట్లాడుతుంది, నేను ప్రభువుని చూచి తిని. అలాగ చూశాను నేను. కల్లో కాదు, దర్శనంలో కాదు, బొమ్మలో కాదు, సినిమా కరుణామయుడి సినిమాలో కాదు. పోలీస్ కోర్ట్స్ 5th బెటాలియన్ 4వ లైన్ 46వ ఇంటి మేడ మీద నేరుగా ప్రభువుని చూశాను. ఆ స్వరం విన్నాను. తెల్లవారు వెళ్ళాను. కొత్త నిబంధన అని ఎర్ర అట్ట బైబిల్ లావుగా ఉండేది, మీకు తెలుసు కదా. ఇప్పుడులాంటి బైబిల్ అయితే కొద్ది భయపడకపోదును, కానీ క్లాస్ పుస్తకాల్లో ఆ బైబిల్ పెట్టుకుని వెళ్ళేవాడిని. మా క్లాసు 116 మంది. నేను ఫస్ట్ బెంచి 4వ వ్యక్తిగా కూర్చునేవాడిని. నాకు ఇంట్రెస్ట్ కనుక చదువు మీద. ఈ బైబిల్ పట్టుకున్న తర్వాత లాస్ట్ బెంచి ఎంచుకున్నాను. ఎందుకు తెలుసా? ఇది చదువుకోవాలి. ఆ చదువు ఎలాగా చదివాను ఎంతకాలం. ఇక నుంచి ఏ చదువు చదవాలి? ఈ చదువు చదవాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదువుతున్నాను కానీ చదవలేకపోతున్నాను. 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి బైబిల్ ఇంక చదవలే. బైబిల్ తెరిస్తే కన్నీళ్ళు వచ్చేస్తుండేవి. ఈ సంగతి మా ఇంట్లో తెలిసిపోయింది. మా అక్కకి, ఆమెకి 3 కూతుర్లు, ఇంకిద్దరు కొడుకులు తర్వాత పుడతారు. ఆమె ఏం చేసింది? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ఏ అమ్మాయి వెంట పడ్డావు, నువ్వేదో ఏమో మరి ఆమె భావన ఏమై ఉందో, నువ్వు ఇక్కడ ఉండదు, తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయి పంపించేసింది. తాతయ్య దగ్గరికి వెళ్తే ఆయన ఏదో నన్ను ఉద్ధరిస్తాడు అనుకున్నాను. ఇందులో నేను చేరిపోయానని ఆయన ఒక పెద్ద కర్ర పట్టుకొని చంపేస్తానన్నాడు. వదిలేస్తావా లేకపోతే చంపేయమంటావా? అక్కడ నాకు పెట్టిన ఆ బాధలు, ఆ గ్రామంలో నాకెవరూ నిలిచేవాళ్ళు కాదు. ఆహారం కూడా కడుపుకుండేది కాదు. రాత్రిపూట పొలం పంటలోకి వెళ్ళి పెసరకాయలు, మినపకాయలు తినేవాడిని. అలాగ 18 రోజులు జీవితాన్ని ప్రయాణం చేశాను చెరువుగట్టును పండుకొని. ఎందుకు ఆ 18 రోజులు, ఆ 20 రోజులు నేను ఉన్నానంటే, నా ప్రార్థన విని నా అక్కనైనా మారుస్తాడు, మా పిన్నినైనా మారుస్తాడు, మా తాతయ్యనైనా మారుస్తాడు. నాతో మాట్లాడిన యేసయ్య వారిని కూడా తప్పనిసరిగా మాట్లాడగలడు అని నమ్మి ప్రార్థన చేశాను. ఇందాక మీ పాస్టయ్య గారు అన్నారుగా, ప్రార్థన చేస్తే ఎందుకు వింటలేదని. అదే క్వశ్చన్ నాకు కూడా వచ్చింది 1983లో. నేను అడ్రస్లతో పాటు ఎందుకు చెప్తున్నానంటే, మీరు వెళ్ళి కనుక్కోండి. నా పేరు, ఇంటి పేరు బాలక, నా పాత పేరు కృష్ణారావు, ఇప్పుడు పేరు జాన్ మార్క్. ఇక 21వ రోజుకి ఇంక నేను బ్రతకడం కష్టమవుతుంది, బ్రతకలేకపోతున్నాను. బ్రతకాలంటే దొంగతనం చేసి బతకాలి, బ్రతకాలి అంటే ఎక్కడో కూలి పని చేసుకొని బతకాలి. అవేవి మా ఇంటి వారు నాకు నేర్పించలే, ముద్దుగా పెంచారు. సో నేను బ్రతికి ఉండి ఈ బైబిల్ని, ఈ విశ్వాసాన్ని కాపాడుకోలేను ఈ సమాజం దగ్గర. సో నేనేదో త్వరగా చచ్చిపోతే మంచిది, పరలోకానికి వెళ్ళిపోతాను, అడ్డదారించుకున్నానండి. ఆ తర్వాత తెలిసింది అది రైట్ రూట్ కాదని, రాంగ్ రూట్ అని. బట్ యవనస్తులు సహజంగా ఏమి ఎంచుకుంటారంటే, కష్టం రాగానే ఎంచుకునేది ఏంటి చెప్పండి? మరణం, చావు, సూసైడ్.
రైతు బిడ్డను కనుక ఒక 5 కేజీల గమేషను, ఒక ఎండ్రిన్ పాయిజన్ బాటిల్ తెచ్చుకొని నీళ్ళు వేయకుండా కప్పిప్పి మోకరించి ప్రార్థన చేసి తాగేస్తున్నాను, చచ్చిపోతాను, వెంటనే నన్ను పరలోకంలోకి తీసేసుకో అని చెప్పానండి. ఏదో మా సొంత ఊరులాగా. ఆయన తన్ను తగిలేస్తున్న సంగతి నాకు తెలియదు. ఆ రాత్రి 8 గంటలప్పుడు మోకరించి ఆ బాటిల్ని పట్టుకొని వణుకుతున్నాయి చేతులు. తెలుసు ఏం జరుగుతుంది అన్నది. త్రాగేశాను. పిన్నాలు ఇంటికి వెళ్ళిపోయాను. నోటికి రుమాలు కట్టేశాను, అది వాసన రాకుండా. పాయిజన్ బాటిల్ యొక్క వాసన రాకూడదని, వాసన వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, కక్కిస్తారు, బతికేస్తాను. మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ ఏమని బైబిల్ వదిలేయని. అందుకని తెలియకూడదని ముఖానికి రుమాలు కట్టేసి పిన్నాలు ఇంటికి వెళ్ళాను. మంచం మీద పండుకున్నాను. అప్పటికి దాదాపు అర్ధగంట అయింది. పిన్ను వచ్చి నన్ను లేపుతుంది. ఎక్కడో తిరిగావు, సరే స్నానం చేసుకో, భోజనం చేసుకో, వెళ్ళిపో. తాతయ్య వచ్చాడంటే నిన్ను నన్ను కలిపి కొడతాడు. తాతయ్య లేడు. స్నానం చేసుకొని కొద్దిగా అన్నం పెడతాను, తినేసి మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడికైనా అంటుంది. నాకు తెలిసి నేను ఎక్కడికి వెళ్ళనని. ఏందిరా ఎంత కోపం నీకు, లేవవేందిరా అని చెప్పి భుజం పట్టుకొని లేపి రుమాలు లాగేసింది. గప్పున పాయిజన్ వాసన వచ్చింది. ఆమె నన్ను పెంచింది, పిన్ని. అమ్మో కొడుకు చనిపోయాడని పెద్ద కేకేసింది. గ్రామస్తులందరూ వచ్చారు. డాక్టర్ గారు వచ్చాడు. అప్పటికి నా మాట లాగేసింది. ఏం చేశావు కృష్ణ అంటే ఏం చేశానో చెప్పలేకపోతున్నాను. మాట లాగేసింది. కళ్ళకి మనుషులు చెట్లులా కనబడుతున్నారు, ఏదో పెద్ద స్తంభాల్లాగా. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెవులు ఇంకా పనిచేస్తున్నాయి. కాళ్ళు చేతులు బాగా కొట్టుకున్నానట, నాకు తెలియదు. అక్కడి నుంచి తీసుకెళ్ళి, అంటే మంచం నుంచి కిందకు దించారు, కింద నుంచి బయట తీసుకెళ్ళి గడ్డిలో పడేశారు. ఇక మీకు తెలిసిందే కదా, చచ్చిపోయిన శవందరు ఏం చేస్తారు, భజన చేస్తారు. ఇది ఎవరో మీరు నమ్మలేకపోతున్నారు. పోలండి, మీ అయ్యగారు ఏమో షాద్నగర్ బస్సు కడుతున్నాడు, కానీ మా ఊరికి బస్సు కట్టిద్దాం, ఆ డబ్బులు నేను పెడతాను. మా శ్రీకాకుళం దాటి ముందుకెళ్తే ఒక గ్రామం ఉంటుందండి. ఆ ఊర్లోకి వెళ్తే చెప్తారు అందరూ, పిడకలు కర్రలు వాళ్ళ పని వాళ్ళు చేశారు, భజన వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. మా తాతయ్య మా పిన్ని ఈ తలకాయ కొట్టేసుకొని ఏడుస్తున్నారు. నిన్న చెప్పినట్లున్నానుగా, ఒక్కడనే మగ సంతానం. అప్పుడు అందరూ మా తాతయ్యని తిడుతున్నారంట, ఎందుకు నేను ఇంత ఇబ్బంది పెట్టావు. ఆయన ఏమనుకుంటున్నాడంటే గట్టిగా ఇబ్బంది పెడితే వదిలేస్తాడు యేసుప్రభుని అనుకున్నాడు. వీడు ఇంత గట్టాడు అని సంగతి ఆయనకి తెలియలే. సరే తెల్లవారి 3:30 అయింది. అంటే నాకు తెలియదు ఏం జరుగుతుందంది. నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను దేవుడిని, ఆ టైంలో నన్ను తీసుకెళ్ళి ఎక్కడెక్కడ తిప్పమని తెచ్చావని అడుగుతున్నాను, కానీ ఏం చెప్పట్లే. ఈ వాక్యాలకి రెఫరెన్స్లన్నీ చూపిస్తుంటాడు, తెలియని చాలా అనుభవాలు తెలియజేస్తున్నాడు, కానీ ఆ రాత్రి నన్ను ఎక్కడ తిప్పాడో చెప్పట్లే. నాకు అది కావాలని బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పుస్తకం రాసేద్దామని ఈ సాక్ష్యం అని చెప్తే త్వరగా పని పూర్తి చేసేస్తానండి. ఎందుకంటే 8:30కి ప్రాణం పోయింది, 3:30కి మళ్ళీ తిరిగి వచ్చింది. మరి ఎక్కడో ఉండాలిగా ఈయన. ధూళైపోతాడా చెప్పండి, దుమ్ము అవుతాడా? అలాగైతే తుఫాను వచ్చినప్పుడల్లా జాన్మార్క్ అందరూ ముక్కులో దూరుతాడు కదా. అలా ఎక్కడ రాయబడలేదు. ఏవో చెప్పుకునే మాటలు చెప్పుకోవచ్చు కాక. 3:30 సమయం తెల్లవారుజామున ఒక ఆజానుబాహుడు బలమైన యోధుడు, ఆయన చంద్రమండలంలో ఉన్నటువంటి వాళ్ళని ఏమంటాము, మనుషులు అంటారు కదా, ఏలియన్స్ కూడా ఆయన ముందు ఏలియన్స్ కూడా ఎందుకు పనికిరారు. మహా ఆజానుబాహుడు,
ఆయన ఒంగోని తన కుడి చెయ్యి నా భుజం కిందకి పెట్టి లేపి కూర్చుని పెట్టాడు, వెళ్ళిపోయాడు అంతే. లేవగానే నేను ఇందాక మీరు చదివిన వాక్యం ఉంది కదా, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు అని వాక్యం అనర్గళంగా పదే పదే అక్కడ ప్రసంగం చేస్తున్నానండి. గ్రామస్తులు అందరూ బుర్ర కొట్టుకుంటున్నారు. ఇందాక వీడికి నోరు పడిపోయింది, మాట్లాడలేకపోయాడు, నాలుగు లాగేసింది, ఇప్పుడు వీడలా మాట్లాడుతున్నాడు. అందులో మా మేనమామ అని ఒకడు ఉన్నాడు. ఇంకేముంది, క్రైస్తవ దెయ్యం వచ్చేసింది, మనందరికీ బోధ చేస్తున్నాడు. నేను అనర్గళంగా మాట్లాడుతున్నాను ఆ వాక్యమే. ఆ వాక్యం ఎక్కడుందో కూడా నాకు సరిగ్గా తెలియదండి. ఇప్పుడంటే బాగా కంటతా పెట్టేసాం ప్రసంగికులం కనుక. ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళు వెళ్ళిపోయారు, తాళాలు వదిలేసి, డోలకులు వదిలేసి, పిడకలు తెచ్చిన వాళ్ళు, అంటే మాకు కాల్చడానికి కర్రలు మా ఆచార ప్రకారంగా వాళ్ళు చేయాలి, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సన్నాయి ఊదేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఆ కులం పేర్లు ఏవి కూడా చెప్పట్లేదు, ఎందుకంటే అది మంచిది కాదు. మన కులం ఏముంది, అందరం మనమే కదా. సరే, మరొక మేనమామ నడుము కట్టుకొని ముందుకు వచ్చి, ఎందుకంటే అప్పటికి నాకు వామిటింగ్స్ అవుతున్నాయి. ఆ వామిటింగ్స్ బట్టల మీద అయిపోయినాయి. ఆ ప్యాంటు ఆ చొక్కా ఇప్పి నన్ను స్నానం చేయించారు. అడుగుతున్నాను ఏదైనా ఉంటే నాకు పెట్టండి అని. 10 నిమిషాల తర్వాత 60 వాంతులు అయ్యాయి అప్పటికి. అప్పుడు నన్ను తీసుకొని స్నానం చేయించి, ఏమంటారు, గంజి కూడా అంటాం, ఎక్కడైతే సద్దన్నం అంటారా, మీ ప్రాంతంలో ఏమంటారు, చద్దన్నమా అంటే గంజి రాత్రిపూట ఉంచేస్తారు కదా దాన్ని. అది ఒక గ్లాసు 2 గ్లాసులు తెచ్చి ఇచ్చారు, తాగేశాను. తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు. 10 రోజులు హాస్పిటల్లో ఇంజెక్షన్స్, సెలైన్స్, వారి డ్యూటీ వారు చేశారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. తాతయ్య దగ్గర నిలబడ్డాను. తాతయ్య, నా బైబిల్ నాకు ఇచ్చేస్తావా అని అడిగాను. జాగ్రత్తగా దాచేసిన బైబిల్ని తీసి నాకు ఇచ్చి ఒక మాట చెప్పాడు, నువ్వు ఎక్కడైనా బ్రతుకు, మా కుటుంబానికి మంచి పేరు తీసుకురా. ఇక ఏ రోజు కూడా నువ్వు ఏ మతంలో ఉన్నావని అడగను. బ్రతుకు, ఇది మంచి మార్గమే, కాకపోతే మా కుటుంబానికి ఏం తీసుకురా, మంచి పేరు తీసుకురా. సో మంచి పేరు తేకపోతే చెడ్డ పేరు తెస్తామా క్రైస్తవులంగా? స్తోత్రం. క్రీస్తు కొరకైనా మనం బతుకుతాంగా.